దయచేసి ఇంకొక 15 to 20 మినిట్స్లో మన కార్యక్రమం ముగించబోతుంది. మళ్ళీ తర్వాత సెషన్ కూడా ఏమీ లేదు, లంచ్ ఫాలో మాత్రమే ఉంటుంది. లంచ్ తర్వాత మరి డ్రోన్ కెమెరా ద్వారా లేకపోతే అబ్బాయి మరి ఎక్స్పర్ట్ అయిన కెమెరామ్యాన్ ద్వారా మీరు ఫొటోస్ తీసుకుంటే ఫ్యామిలీ ద్వారా కానీ లేకపోతే ఫ్రెండ్స్ లేకపోతే వచ్చిన వాళ్ళు మరి వివిధ చర్చెస్ ఫీల్డ్ ద్వారా మరి అబ్బాయి డ్రోన్ కెమెరా షూట్ చేసి మీ వాట్సాప్ ఏం లేకుండా వాట్సాప్ కూడా ఇమీడియట్గా ఫార్వర్డ్ చేస్తున్నాడు. సో మీరు దాన్ని కొంచెం టైం ఆఫ్టర్ లంచ్ తర్వాత ప్రొవైడ్ చేయబడింది, దయచేసి వినియోగించుకోవచ్చు. దేవుని పరిశుద్ధ నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. అవకాశం ఇచ్చినందుకు దేవునికి, అదేవిధంగా పెద్దలందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఒక చిన్న 2-3 ఇన్సిడెంట్స్ నేను చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా కోర్ట్ కేసుకి సంబంధించింది. మనందరికీ తెలిసిన విషయం ఎంబీ మెడికల్ సెంటర్ దాదాపుగా 57 ఎకరాల 24 కుంటల భూమి అది. దాన్ని బ్యాంక్ వాళ్ళు వచ్చేసి అంటే బ్యాంకులో మనం తీసుకున్న లోన్ కట్టలేక 6.5 కోట్ల లోను 2007 సంవత్సరంలో తీసుకుంటే ఈ రోజు వరకు మిత్తి, చక్రవడ్డీ, దానిపైన వడ్డీ కలిపి దాదాపుగా 32.5 పైచులకు కోట్లు అయ్యింది. దానికి ఒక్క కిస్తు కూడా మనం కట్టలేదు, అంటే డాక్టర్ వాళ్ళు కట్టలేదు. దానికి ఆప్షన్స్ 2016లో వచ్చింది, 17లో వచ్చింది, 18లో వచ్చింది. ఈ 3 ఆప్షన్స్ ని జైపాల్ గంధం అన్న, టైటన్న, మైకల్ మనోహర్ అంకుల్ వాళ్ళ టీం ఎవరిని ఒక్క రూపాయి అడగకుండా కూడా ఈ 3 times వాళ్ళు వాళ్ళ జేబులో నుంచి తీసి పెట్టినరో, మళ్ళీ ఎక్కడి నుంచి తీసుకొచ్చిండ్రో ఆపినరు. 2018లో మొన్న చాలా సీరియస్ డిస్కషన్ అయింది కోర్టులో. నేను కూడా కోర్ట్ హాల్లో ఉండే, అందుకోసం అని చెప్దామనేసి వచ్చిన. 2018లో చాలా సీరియస్ డిస్కషన్ అయింది. ఆల్మోస్ట్ వాళ్ళు కార్నర్ అయ్యే టైంలో వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు. బ్యాంక్ వాళ్ళు ప్లస్ డాక్టర్ వాళ్ళ పార్టీ కాంప్రమైజ్ వచ్చి హానరబుల్ కోర్ట్ ఏమన్నది అంటే, నేను ఓనర్ అనేసి డాక్టర్ వాళ్ళ తరఫున వాళ్ళు చెప్పుకున్నారు. నువ్వు ఓనర్ అయితే నీ టైటిల్ డీడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అఫిడవిట్ లో రాసి మాకు కోర్టుకి సబ్మిట్ చేయని చెప్పిండ్రు. బ్యాంక్ వాడి దగ్గర అడిగినారు, మీ కాడ ఏం డాక్యుమెంట్స్ ఉండి ఈ భూమి లీజ్ కి తీసుకున్నావు అని అంటే పాస్బుక్ అని అంటే తిట్టిండు బ్యాంక్ వాళ్ళని. డూ యూ థింక్ ఇట్ ఈస్ అ రెవెన్యూ రికార్డ్? పాస్బుక్ ఇస్ జస్ట్ అ రెవెన్యూ రికార్డ్, ఇట్స్ నాట్ అ టైటిల్ డీడ్. నీ టైటిల్ డీడ్ ప్లస్ సేల్ డీడ్ ఏవైతే ఉన్నాయో నీ దగ్గర అవన్నీ విత్ అన్ అఫిడవిట్ బ్రింగ్ అండ్ సబ్మిట్ ఇన్ ద కోర్ట్ అని చెప్పేసి చెప్పిండు. వీళ్ళు నెక్స్ట్ డే వచ్చిండ్రు. ఆ రోజు మేము కూడా కోర్టులో ఉన్నాం. నెక్స్ట్ డే వచ్చేసి హానరబుల్ కోర్ట్ అంటే యూ బాట్ దట్ అఫిడవిట్ అని అన్నప్పుడు ఇమీడియట్ గా వాళ్ళ లాయర్ వీళ్ళ లాయర్ లేసి ఏమన్నారంటే, మేము అవుట్ సైడ్ దట్ కోర్ట్ మేము సెటిల్ చేసుకున్నాం. నౌ హీఈస్ గివింగ్ 1 crore rupees ఆఫ్ డీడీ, 7 crore rupees పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇస్తున్నారు. మేము వీఆర్ హ్యాపీ విత్ ఇట్, సో లెట్ అస్ క్లోజ్ ద కేసు ఇక్కడ వరకు, మేము బయట సెటిల్ చేసుకున్నాం అని చెప్పాము. దే డిడ్ంట్ ప్రొడ్యూస్ ద డాక్యుమెంట్స్. అది అక్కడ అయిపోయిన తర్వాత చెక్ బౌన్సెస్ అయినాయి, అదంతా అయిపోయింది. డ్రాగ్ అయింది టైం. డ్రాగ్ అయిన తర్వాత మేము ఒక 2 రకాలుగా పనిచేస్తున్నాం అటాక్ కమిటీ. ఒకటి ఫైటింగ్ చేస్తా అంటే కోర్ట్ కేసెస్ అవన్నీ చూస్తాను. రెండోకటి స్పిరిచువల్ రివైవల్ తీసుకొని రావాలి, ఎక్కడి నుంచైనా కనెక్టివిటీ తీసుకొని రావాలి మొత్తం మెననైట్ కాన్ఫరెన్స్ లా. మళ్ళొకసారి మొత్తం మెననైట్ అప్పుడు జరిగిన కుల సమాజాలలాగా అవన్నీ చేయాలన్న ఆలోచనలా క్రిస్మస్ అప్పుడు ఒక పాస్టర్స్ క్రిస్మస్ అనేసి ఒకటి స్టార్ట్ చేద్దాం. అప్పుడు ఒక 100 members పాస్టర్స్ కి లేకపోతే మా శక్తికి తగినంత వాళ్ళకి పిలిచి కొత్త బట్టలు కొనిస్తామని చెప్పేసి ఆలోచనతోటి మేము ఆలోచన చేసి ఆ ప్రోగ్రామ్ ఒకటి మహబూబ్ నగర్ లో చాలా సక్సెస్ఫుల్ గా చేసినాం. చాలా మంది దానికి హెల్ప్ చేశారు, వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఆ కార్యక్రమం అయిన ఒక 3-4 days తర్వాత నోటీస్ కనిపించింది బ్యాంక్ లో. మళ్ళా పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాడు నోటీస్ ఇచ్చిండు, ఆప్షన్ కి పోతున్నామని. ఆప్షన్ డేట్ కూడా ఎంత తెలివిగా పెట్టిండు అంటే జనవరి 7వ తారీఖు పెట్టిండు. జనవరి 5 నుంచి జనవరి 23 వరకు కోర్ట్ హాలిడేస్ ఉంటాయి. మేము ఆల్మోస్ట్ అప్పటికే అందరి దగ్గర డబ్బులు తీసుకున్నాం. ఇక్కడ చీరల పంపిణీ ఈ యొక్క కార్యక్రమంలో పెట్టేసినాం. క్రిస్మస్ ఉంది, దాని తర్వాత న్యూ ఇయర్ ఉంది. ఆ టైంలో మన దగ్గర ఎవరి దగ్గర పైసలు ఉండవు. ఉన్న పైసలన్నీ క్రిస్మస్ కి లేపేస్తాం. మనం ఎట్లా చేయాలని చెప్పేసి ఆలోచనలో తనమునకలు అయిపోయినాం. లాయర్ దగ్గర పోయినప్పుడు మినిమం 4 lakhs నాకు కట్టాలని చెప్పిండు ఆయన. 4 lakhs కట్టాలి, ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఏం చేయాలి అర్థమైతలేదు. మేమందరం టీం కష్టపడతా ఉన్నాం. ఎట్ లాస్ట్ మేము ఒక చిన్న జనరల్ బాడీ అంటే జీసీ మీటింగ్ ప్లస్ అడ్వైజరీ ప్రాపర్టీ ప్రొటెక్షన్ ది మహబూబ్నగర్ లో చేసుకున్నాం. అక్కడ తీసుకున్న డెసిషన్ ఏంటి అని అంటే, ఒకటి వి విల్ ప్రే, ఎందుకంటే ఇది మన శక్తి కంటే మించిపోయింది, అక్కడ ప్రేయర్ చేద్దాం అనేసి ఒక డెసిషన్ తీసుకున్నాం. రెండవది వి విల్ ఫైట్ ఇన్ ద కోర్ట్ ఎట్ ఎనీ కాస్ట్, ఏమైనా సరే మనం కోర్టులో ఫైట్ చేయాలని చెప్పి. ఆ టైంలో దాదాపు అందరం కష్టపడుతున్నాం. 31st night వరకు కూడా నేను పాలన రాత్రి బహుశా 11:30 వరకు
ఒక దగ్గర కూర్చొని పని చేసుకుంటూనే ఉన్నాం, డాక్యుమెంటేషన్ అవి ఇవన్నీ సక్సెస్ చేయడం. 12 o'clock నేను ఇంటికి వెళ్ళిపోయి, నేను వాచ్మెన్ సర్వీస్కి నేను వెళ్ళిపోయినా, అన్న దేవరకొండ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అన్న మార్నింగ్ మళ్ళీ 6 o'clock హైదరాబాద్ వచ్చేసి మనమందరం ఫస్ట్ రోజు జనవరి 1st రోజు వాగ్దానాలు తీసుకుంటున్నాం, అందరినీ గ్రీటింగ్స్ చెప్తా ఉన్నాం. అన్న మాత్రం కోర్టు దగ్గర కూర్చొని సిగ్నేచర్స్ చేస్తా ఉన్నాడు, పిటిషన్ సిగ్నేచర్స్ చేస్తా ఉన్నాడు, ఆప్షన్ ఆ పనికి కోర్టులో కేసు వేయడానికి. అన్న చేసిన పని అది. ఆ రోజు నాకు గుడిపల్లిలో మెసేజ్ ఉండే, ఇక్కడ నేను మెసేజ్ కోసం అని నేను గుడిపల్లి పోయినా. దాని తర్వాత సెకండ్ రోజు నుంచి మేము ఆలోచించింది ఏంటంటే, ఫస్ట్ రోజు రాత్రి దానికంటే ముందు రోజు దాదాపుగా 150 మెంబర్స్ పాస్టర్స్ కి ఫోన్ చేసినాం. ఏమన్నానంటే, అన్న ఇది శక్తికి మించిపోతా ఉంది, మనమందరం పాస్టర్స్ వచ్చేసి ఎంబీ మెడికల్ సెంటర్ దగ్గర నా చెట్టు కింద కూస్తున్నాం, ఒక టెంట్ వేసుకొని అక్కడ మనం ప్రార్థన చేద్దాం. ఎవరైతే కోర్టులో కొట్లాడుతున్నారో వాళ్ళు పోయి కోర్టులో కొట్లాడతారు. నెహేమియా స్ట్రాటజీ యూజ్ చేద్దాం, ఇక్కడ కొట్లాడేది ఇక్కడ చేద్దాం, ప్రార్థన చేసి అక్కడ చేద్దామని. బట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, సెకండ్ రోజు నుంచి మేము కూర్చొని చూస్తా ఉన్నాం, రూఫస్ అంకుల్, హరీష్ వాళ్ళిద్దరు కంప్లీట్ సెకండ్ నుంచి 5th వరకు వాళ్ళిద్దరే కూర్చొని ప్రార్థన చేస్తా ఉన్నారు. దెర్ ఇస్ నో పాస్టర్ హూ హాస్ కమ్ ఇన్ అండి, ఒక్కరు కూడా రాలేదు. దాని తర్వాత మైకిల్ మనోహర్ అంకుల్ వచ్చిండ్రు, దాని తర్వాత జడ్జిల టీం కొంచెం మంది వచ్చింది, టైటన్ వాళ్ళు వస్తా ఉన్నారు. మేము ఇక్కడ కోర్టులో డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తున్నాం, 11:30కు పని అయిపోయిందంటే ఉరికిపోయి ఆడ ప్రేయర్లో పార్టిసిపేట్ చేస్తున్నాం, మళ్ళీ ఇక్కడ వస్తున్నాం, కోర్టులో చూసుకుంటా ఉన్నాం. ఎంత హెక్టిక్ సిచ్యువేషన్ ఉండే అంటే, డబ్బులు లేవు, ఒకడు మోరల్ సపోర్ట్ ఇచ్చేటోడు లేడు. అది చూసినప్పుడు మెడికల్ సెంటర్ తోటి మనం ఎవ్వరం లాభం పొందలేదా? ప్రతి ఒక్కరం లాభం పొందినాము. నేను ఆడ పుట్టినా, నేను ఒక్క ఇంజక్షన్ తీసుకోకుండా అయితే ఎవ్వరం ఉండలేదు కదా, ఖచ్చితంగా మనం తీసుకున్నమాట, మనం లాభం పొందినాం. కానీ పైసలు ఇవ్వాలని అన్నప్పుడు, పైసలు ఎవరన్నా సపోర్ట్ చేస్తామన్నప్పుడు దూరం నుంచి ప్రయాణం చేసిపోతే, ఐ డోంట్ వాంట్ టు నేమ్, కానీ 500 రూపీస్ రాస్తే పెట్రోల్కి వస్తలేదు సార్ ఇవాళ రేపు. ట్రావెలింగ్ 100 kilometers కార్లో ఒక టీం పోతుంది, పోయి అడిగి బుక్ పెట్టినప్పుడు 500 రూపాయలు ఇస్తే పెట్రోల్ రాదండి, ఎక్సెస్ మా మీద పడుతుంది. సో దేవుడు కూడా ఎప్పుడు పరీక్షిస్తాడు అని అంటే, నీ విశ్వాసాన్ని ఎప్పుడైతే నీకు కష్టం ఉన్నప్పుడు నువ్వు ఎక్కువ తీసిస్తావు కదా, దట్స్ వేర్ యూ షో యువర్ ఫెయిత్. అన్ని కోట్ల రూపాయలు ఉన్నప్పుడు 2 లక్షలు తీసి అవతల పడేయడం పెద్ద పని కాదు. అది ఉన్న 2 లక్షల రూపాయలలో 1,00,000 రూపాయలు నువ్వు దేవునికి ఇస్తున్నావు అన్నట్టు, దట్స్ వేర్ యువర్ ఫెయిత్ కమ్స్ ఇన్. ఒకటి ప్రార్థన చేయండి, రెండవది డబ్బులు ఇవ్వండి. ఎందుకు చెప్తాను అంటే, 5వ తారీఖు నుంచి కోర్ట్ హాలిడేస్ ఉండే, 3rd కి మేము వేసినాం కేసు, 4th రోజు లంచ్ మోషన్ లో కేసు వచ్చింది. నేను అన్న ఇద్దరమే ఉన్నాం కోర్ట్ హాల్లో, లాయర్ తోటి జడ్జి వాళ్ళిద్దరికి వాదన అవుతుంది, జడ్జి క్వశ్చన్స్ చేస్తా ఉన్నాడు. 22 minutes కేసు నడిచిందండి. జనరల్లీ హైకోర్టులో 3 minutes లో కొట్టేస్తా, ఇట్లా తీసి పడేస్తుంటారు ఫైల్స్ ని. 22 minutes కోర్టులో నడిచింది. 19th minute వరకు జడ్జ్ వాజ్ అగేన్స్ట్ అస్. నా కళ్ళలో నీళ్ళు నిండుతా ఉన్నాయి. ఎందుకు చెప్తానంటే, 20th minute లో నేను అక్కడ నిలబడి మేము ప్రేయర్ చేసుకుంటా కూర్చున్నాం ఇద్దరం, దేవ ఎట్లయినా కాపాడు దేవా దీన్ని. ఒక మనందరం పని చేస్తున్నాం కదా, ఒక 200 square yard ఇల్లు కట్టడానికి ఒక జీవితం సరిపోతుంది మనకు. లోన్ తీసుకొని కట్టినామంటే జీవితాంతం 20,000 30,000 కట్టుకుంటూ పోతే చచ్చిపోయే ముందర మన పేపర్లు మన చేతికి వస్తున్నాయి. అటువంటి చూస్తా 60 acres ఆఫ్ ల్యాండ్ మనం ఇట్లా పోగొట్టుకుంటున్నాం అంటే, మనంత అసమర్థులు, మనకు శాత కాదని కాదు, ప్రతి ఒక్కరి ఇంట్లో కోట్ల రూపాయలు ఉన్నాయి ఈరోజు, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్నాయి. ఒకప్పుడు మనం కాటి దరిద్రంలో పుట్టినాం. 2 generations బ్యాక్ మనం చూస్తే కాటి దరిద్రంలో పూరి గుడిసెలలో ఉన్నాం మనం. ఈ రోజు కార్లు వేసుకుని ఎన్ని కార్లు నిలబడ్డాయి అంటే, ఇది ఎవరి ఇల్లు కాదు, ఇది అందరం కార్లలోనే వచ్చినాం. కానీ తీయనిక మాత్రం, దేవుని కోసం తీయనిక మాత్రం ముందలు రాం. ఆ 19th minute, ఆ 20th minute ఎప్పుడైతే ఆయన ఎక్స్టెన్షన్ ఇచ్చిండో, 24th రోజు మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేద్దాం, అప్పటి వరకు బ్యాంక్ కెన్ గో హెడ్ విత్ ద ఆప్షన్ బట్ కెన్ నాట్ ఫైనలైజ్ ద ఆప్షన్ అని ఇచ్చిండు. నేను ఒక చిన్న క్వశ్చన్ వేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ ఆ రోజు ఆ స్టే రాకపోయి ఉంటే, ఆ రోజు ఒక్క నిమిషం ఆలోచించండి, ఆ రోజు ఆ స్టే రాకపోయి ఉంటే 6వ తారీఖు రోజు ఆడ వచ్చి భూమి పూజ జరిగేది. అదే ఎంబీ మెడికల్ సెంటర్ దగ్గర విగ్రహం పెడుతుండే, టెంకాయ కొడుతుండే, బొట్లు పెట్టేసి భూమి పూజ జరిగేది. ఈ రోజు అది చూసి ఏ ఒక్కరం తట్టుకోలేదు, అంటే ఇట్స్ గాన్, ఫినిష్డ్. అరే మనం డాక్టర్నే తట్టుకోలేం, డాక్టర్ ముందల వాయిస్ రేజ్ చేయని వాళ్ళము, ఇంకా అక్కడ ఉన్న పెద్ద పెద్ద కార్పొరేట్స్ తోటి ఏం కొట్లాడతాం, తోక ముడుచుకొని వెళ్ళిపోతాం. కానీ ఈ రోజుకి నేను చెప్తా ఉన్నా, దేవుడు అసాధ్యాన్ని సాధ్యం చేసే దేవుడు. సో ఈ రోజుకైనా తీయండి పైసలు, ఏం కాదు. మనకు హార్ట్ అటాక్ వస్తే ఎక్కడి నుంచో గుంజుకొస్తాం కదా పైసలు, 5 లక్షలు కానీ 6 లక్షలు కానీ ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చేసి చేస్తాం పైసలు. దేవుని ఆశీర్వాదం కోసం టెస్ట్ చేయండి దేవుని ఒకసారి.
దేవా నా దగ్గర ఇవే ఉన్నాయి, నేను నీకు ఇస్తున్నా, ఇవ్వండి. ఏ ఒక్కరు తప్పు చేస్తలేరండి ఈడ. ఒక్కొక్క రూపాయి ఎట్లా పోతుంది అనేది కోర్టులో కాలు పెట్టినప్పటి నుంచి వాడు నమస్తే వీడి నమస్తే, ఈ నమస్తే లేక వేల రూపాయలు ఎగిరిపోతాయి. అటెండర్లకు ఇవ్వడానికి వేల రూపాయలు ఎగిరిపోతాయి. కోర్టు ఆర్డర్లు బయటికి రావాలంటే 2-3 వేలు ఖర్చు కావాలి. విపరీతమైన ఖర్చు ఉంది. అట్లని చెప్పేసి ఇస్తా పోతున్నామంటే లేదు, ఎక్కడిదక్కడ కట్ చేస్తా ఉన్నాం. జిరాక్స్ కాపీస్ ఒక్క సెట్ జిరాక్స్ ఇవ్వాలంటే 500-600 రూపాయలు అవుతుంది. అటువంటి 10-15 సెట్లు కోర్టులో సబ్మిట్ చేయాలి. చాలా కష్టమైన పరిస్థితి ఉంది. ఒకటి, సిన్సియర్ గా ప్రేయర్ చేయండి. మీకు కుటుంబ ప్రార్థనల, వ్యక్తిగత ప్రార్థనల, సంఘ ప్రార్థనల, స్త్రీల కూటమి, లేకపోతే వాట్ ఎవర్, ప్రతి ఒక్కరు సిన్సియర్ గా ప్రార్థన చేయండి. జడ్చల్లా వీ కెన్ నాట్ అఫోర్డ్ టు లూజ్. జడ్చల్లా మెడికల్ సెంటర్ అది మనది, మనం దాన్ని కాపాడుకోబోతున్నాం. రాబో దినాలలో రెట్టింపైన ఉత్సాహంతో దాన్ని నడపబోతున్నాం. We are going to start the services again. That's where we have to show the faith. అది మన చేతుల నుంచి సాతాను తీసుకోబోడు. కాకపోతే ఈ టైంలో మనం అలర్ట్ ఉండాలి. ఈ టైంలో మనం అలర్ట్ లేకపోతే చాలా కష్టం. నేను చెప్తా ఉన్నాను కదా, ఈజిప్ట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇస్రాయెల్ జనాంగం మొత్తం దే ఆర్ స్లేవ్స్ అంటే బానిసలు. వాళ్ళు ఎవరెవరి దగ్గర నుంచో తీసుకొచ్చిన సొమ్మును తీసుకొచ్చేసి వాళ్ళు ఏం చేసిండ్రు, ఇక్కడ మొత్తం టబర్నాకిల్ కట్టిండ్రు, బిల్డింగ్స్ కట్టిండ్రు, అన్ని చేసిండ్రు. సో వీ హ్యావ్ మనీ, ప్రేయర్ చేయండి. రెండవది, ఫైనాన్షియల్ గా బాగా పైసలు ఇవ్వండి. మీరు ఇంకా ఎంకరేజ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మరి స్టాన్సన్ జేమ్స్ గారు తన బాధను కూడా వ్యక్తపరిచారు.